in the ashram of Sandipani, and there he was having another boy who was a close friend to Krishna. They were always together, and after leaving the ashram, after completing the study, then Krishna has gone to his place and he got his kingdom. He is from the ruler class, and the other boy is from the wisdom class. So he went to his place, but he was in utter poverty. Children, and his wife also was a very virtuous wife, but because of poverty his family was suffering, and his wife asks him to visit the Lord Krishna so that all his difficulties will be relieved by the sight of the Lord. And this friend of Krishna, he was not even having a proper clothes to wear. Very old, worn out clothes he was wearing. So in the same forum he went to Dwaraka, where Krishna was dwelling, and this fellow is very poor and cannot be recognized by anybody, and nobody expects that Krishna can receive him, but Krishna has received him with great love and honor, and even the wives of Krishna have served him, and he treated him with utmost love. And this man never asked anything to Lord Krishna, even to relieve him from his poverty. But to the surprise of when he returned home, he found that his hut is not there. In the place of his poor hut there is a big palace, and his wife and his children are in very good costumes, and no more poverty is there for him. He never asked the Lord, but without being asked, the Lord has provided everything to him. So that is the story of this. So this will be presented to us immediately by the children. జయంతితే సుకృతినాః రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయో జరామరణజం భయం. తన యశో కాయముతో మనలాంటి ఎందరో హృదయాలలో చిరంజీవులై నిలిచిన మాస్టర్ ఈకే గారి పవిత్ర పాదపద్మాలకి, ప్రేమతత్వానికి ప్రతిరూపమైన అమ్మగారి పవిత్ర పాదపద్మాలకి, మాస్టర్ ఈకే భారత భారతి చిన్నారులచే ప్రదర్శించబడుచున్న ఈ శ్రీకృష్ణ కుచేలం అనే నాటకాన్ని ముందుగా భక్తితో సమర్పణ చేస్తున్నాం. చంద్రునికి ఒక నూలు పోగు అంటూ తమ వంతు కృషితో ఈ నాటకానికి ఒక రూపం రావడానికి ఎంతో శ్రమించిన ప్రతి ఒక్కరికి మాస్టర్ గారు మరియు అమ్మగారు తమ దివ్య ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని పరిపూర్ణంగా ప్రసాదించాలని కోరుకుంటూ, ఇందులో పాత్రధారులు శ్రీకృష్ణునిగా, జ్ఞాన సౌజన్య శ్రీకృష్ణుని భార్యలుగా, దివ్య, ప్రబుద్ధ, ప్రసన్న, సరస్వతి, వేద, తిరుమల, శిరీష, అఖిల, సుధామునిగా వెంకట గురుప్రసాద్, సుధాముని భార్య వామాక్షిగా, దీప్తి, సుధాముని పిల్లలుగా అభినవ్ గోపాల్, ప్రణవ్ కృష్ణ, నిత్యానంద్, అనంత సుదర్శన శ్రీనివాస్, ఏక్నాథీశ్వర్, శ్రీకృష్ణ శేషసాయి, హరిహరనాథ్, శ్రీకృష్ణ కార్తీక, నృత్య బృందంగా ఎం ఇందుమతి, ఎస్ గ్రీష్మ, బి పూజిత, ఏ శ్రీవిద్య, భటుడుగా పి దేవర్ష్, నారద మహర్షిగా హృషికేష్ మన ముందు ప్రదర్శించబోతున్నారు. భగవంతుడు జీవులను అనుగ్రహించే విధానాలు అనేక విధాలుగా ఉంటాయి. తాను అవతారంగా దిగివచ్చినప్పుడు తన వాళ్ళందరితో కలిసిమెలిసి తిరుగుతాడు. చిన్నతనంలో చిన్నవాళ్ల మధ్య, పెద్ద వయసులో పెద్దవాళ్ల మధ్య కలిసి కాలం గడుపుతాడు. గడుపుతూనే అందరినీ
అన్ని విధాలుగా తన ప్రభావంతో స్పృశించి వాళ్లకు తగిన విధంగా వాళ్ళని ఉద్ధరిస్తాడు. ఎవరికెంత నమ్మకం ఉంటుందో వారు అంతగా ఉద్ధరింపబడతారు. ఎవరికెంత లక్ష్యం ఉంటుందో వారికి అంత లక్ష్యశుద్ధి అభ్యాసం అవుతుంది. భగవంతుని అవతార విహారాలలో ఒక విశేషం కనిపిస్తుంది. ఎంతమందితో కలిసి విహరించినా వారి మీద ఎవరి ప్రభావం పడదు. వారి ప్రభావం మాత్రం అందరి మీద కొద్దిగానో గొప్పగానో ప్రసరిస్తుంది. అయస్కాంత ప్రభావం ఇనుప ముక్కల మీద ప్రసరించినట్లు వారి ప్రభావం పరిసర వ్యక్తుల మీద ప్రసరించి వికాసం కలిగిస్తుంది. భగవంతుడు భక్తిబంధానికి ఒకదానికి తప్ప దేనికి వశపడడు. భక్తి లేకుండా కోట్లను ఖర్చు చేసి ఆరాధించినా ఆయన అందనే అందడు. ఆయనకు ఏమీ ఇవ్వకపోయినా భక్తితో చేతనైన దాన్ని సమర్పించినా తప్పక పరిగ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు కూడా. నేను నీవాడను అనే భావాన్ని మనం ప్రకటిస్తే చాలు, ఆయన మనల్ని ఏ పరిస్థితులలోనూ వదలడు. ఆయన భక్తుల సేవలను అందుకోవటమే కాదు, భక్తులకు సకల సేవలు చేస్తాడు. ఎవరైనా అలా భగవంతుడి చేత సేవలు చేయించుకున్న వారున్నారా? లేకేం, మన ఇతిహాసంలో ఉన్నాడలాంటి మహాభక్తుడు. స్వామి చేత సేవ చేయించుకోవడం ఏమిటి, సాక్షాత్ లక్ష్మీదేవి పరిచర్యలు కూడా పొందాడా మహానుభావుడు. ఆయన ఎవరో తెలుసా? కుచేలుడు. గుప్పెడెటుకులతో గొప్ప సిరి సంపదలను అనుగ్రహంగా పొందినవాడాయన. కుచేలుడు శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. వారిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. వారి గురువుగారు సాందీపని మహర్షి. కుచేలుడి మనస్సు అద్దంలా నిర్మలమైనది. అతనికి దేనిమీద కోరికలు గాని రాగద్వేషాలు గాని లేవు. బుద్ధిమంతుడై క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసేవాడు. శాంత స్వభావము, ధర్మ ప్రవర్తనము కలిగి ఉండేవాడు. అతనిదో ఉత్తమమైన జన్మ. ఎన్ని బాధలున్నా ఎవరినీ ఏమీ అడిగేవాడు కాదు. తన బాధలు ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు. తన కులవృత్తిని అవలంబించి వచ్చిన ఏ కాసునైనా బంగారంగా భావించి తృప్తితో సంతోషంగా ఉండేవాడు. చిరునవ్వు అతని ముఖాన్ని ఎప్పుడూ విడవలేదు. కుచేలుని భార్య పేరు వామాక్షి. ఆమె మహాపతివ్రత. సద్గుణాలలో అన్ని విధాలుగా అతనికి తగిన భార్య. దారిద్ర్య బాధని కూడా సంతోషంతోనే పంచుకునేది. బిడ్డలు రోజుల తరబడి అన్నం లేక ఆకలి బాధతో మలమలా మాడుతూ ఉండేవారు. ఇదిగో చూద్దాం. అమ్మా, చాలా ఆకలిగా ఉందమ్మా, తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏడవకురా, మనమేమి చేయగలము? మీరు తినడానికి మన ఇంట్లో ఏమీ లేదు. అమ్మా, నాకు కూడా ఆకలిగా ఉందమ్మా. పిల్లలు అందరూ పడుకోండి. నిద్రపోతే ఆకలి మొత్తం మాయమైపోతుంది. నిజంగానా అమ్మా? అవునురా, నిద్రపో. అమ్మా, ఆకలికి నిద్ర రావట్లేదమ్మా. నాయనా, మనకిది మొదటిసారి కాదు కదా. ఆ దేవుని ఇష్టానుసారంగానే మనం ఈ పరిస్థితిలో ఉన్నాము. నువ్విలా బాధపడితే ప్రయోజనం లేదు. అమ్మా, నాన్నగారు త్వరగా వస్తే బాగుండునమ్మా. నాయనా, మీ నాన్నగారు శ్రీకృష్ణ భక్తుడు. ఆయన ఎప్పుడూ కృష్ణనామస్మరణలోనే నిమగ్నమై ఉంటారు. ఆయనకు దేని మీద కోరికలు రాగద్వేషాలు ఉండవు నాన్న. నాన్నగారు వచ్చాక మాకు కృష్ణయ్య కథలు చెబుతుంటే మా ఆకలి మాయమైపోతుంది. అమ్మా, అదిగో నాన్నగారు వచ్చేసారమ్మా. నాన్నగారు, నాకు ఆకలిగా ఉంది నాన్నగారు. తినడానికి ఏదైనా తెచ్చారా? పద వెళ్ళి చూద్దాం. ఇక్కడేమీ లేదు. నాన్నగారు, మాకు కన్నయ్య కథ చెప్పండి. చెప్పండి నాన్నగారు, చెప్పండి. నాయనలారా, కథ మీకు రేపు చెబుతాను. ఈరోజు నేను బాగా అలసిపోయి ఉన్నాను. నన్ను కాస్త విశ్రాంతి తీసుకోనివ్వండి.
మాట్లాడాలి. ఏమిటది దేవి? స్వామి, మా అందరి జీవితాలు మీ ఆధీనంలో ఉన్నాయి. నేనేమీ చెప్పనక్కర్లేదు. పేదరికం చూస్తే ఇల్లు నలుమూలలా ముంచెత్తుతోంది. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించరైతిరి కదా. దేవి, ఇదంతా దేవదేవుని లీల. పేదరికాన్ని కూడా స్వామి ప్రసాదంగా స్వీకరించాలి. మన సంతోషం అంతా మన సమర్పణ భక్తితోనే ముడిపడి ఉంటుంది. స్వామి, మన పిల్లలు క్షుద్బాధను ఓర్వలేకపోతున్నారు. వామాక్షి, నీకు తెలియనిదేమున్నది? ఇది కూడా స్వామి సంకల్పమే. ఆయన లీలే. శ్రీకృష్ణుడే మన సంపద. స్వామి, శ్రీకృష్ణుడు మీ బాల్యసకుడు కదా. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఒక్కసారి వెళ్ళి అతని దర్శనం చేసి రారాదా? దానితో ఈ దారిద్ర్యం అనే చీకటి నుండి మనల్ని ఉద్ధరించగలరు. ఇలాంటి అంధకారం తొలగాలి అంటే శ్రీకృష్ణుని కటాక్షం అనే సూర్యకిరణం మన మీద ప్రసరిస్తే తప్ప మరొక మార్గం లేదు. అతడు భగవంతుడు. మీరు వెళ్ళి దర్శిస్తే చాలు, అడుగనక్కర్లేదు. దేవి, నిజమే, శ్రీకృష్ణుడు నా ప్రాణసకుడే. కానీ అది ఎన్నో సంవత్సరాల క్రితం కదా. ఇప్పుడు నా దేహం, నా రూపం బాగా శుష్కించుకుపోయాయి. శ్రీకృష్ణుడు నన్ను గుర్తుపట్టకపోవచ్చునేమో. స్వామి, మిమ్మల్ని శ్రీకృష్ణుడు ఎలా మర్చిపోగలడు? ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపుడని మర్చిపోయారా? మీ జ్ఞానాన్ని తాత్కాలికంగా మాయ కప్పివేస్తోందా? దేవి, మన పరిస్థితి శ్రీకృష్ణునికి తెలియనదా? ఆయన మనకు ఏమి ఇచ్చినా పరమానందంతో స్వీకరించాలి. స్వామి, నా మొర ఆలకించండి. దయచేసి శ్రీకృష్ణుని దర్శనం కోసమైనా వెళ్ళిరండి స్వామి. నిజమే, మళ్ళీ శ్రీకృష్ణుని దర్శించుకునే భాగ్యం కలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణమూర్తి చరణకమలాలను ఆశ్రయించి వెళ్ళడంలో చాలా శోభ ఉన్నది. దర్శనానికి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళడం? కానుకగా కొనుక్కోవడానికి మన దగ్గర ఏమైనా ఉన్నదా దేవి? స్వామి, తినడానికే తిండి లేని పరిస్థితి మనది. చినిగిన వస్త్రాలను ధరించిన వారము. ఇంట్లో ఉన్న ఈ కాసిని అటుకులు మీరు కట్టుకున్న వస్త్రానికే కట్టి ఇస్తాను. తీసుకుని వెళ్ళండి. సరే దేవి, వెళ్ళి వస్తాను. సుధాముడు రాచబాటల వెంట చాలా దూరం నడిచాడు. అనేక ప్రాకారాలు దాటిపోయాడు. కొంత దూరం సాగిపోయేసరికి ఎదురుగుండా ఒక సుందర మహాభవనం కనిపించింది. వచ్చేపోయేవారు అంతా ఆడవారే. ఆ భవనంలో 10,000 మంది స్త్రీలు ఉన్నారట. ఆ భవనం గోపురాలు, పిట్టగోడలు బంగారంతో అలంకరింపబడి ఉన్నవి. అది శ్రీకృష్ణుని నివాసమని గ్రహించాడు. మనస్సుకి బ్రహ్మానందమైంది. సంతోషం పట్టలేక కన్నుల వెంట ఆనంద బాష్పాలు ధారలు కట్టినాయి. అది శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరి ఇల్లు అయి ఉండవచ్చును. కుచేలుడు సూటిగా ప్రవేశిస్తాడు. ఎదురుగా శ్రీకృష్ణుడు సాక్షాత్కరిస్తాడు. మెత్తని హంసతూలికా తల్పం మీద ఆసీనుడై ప్రియ భార్యతో వినోద సంభాషణలు చేస్తూ ఉన్నాడు.
స్వామి, ఎవరో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చారు. సహాయార్థమై వచ్చినట్లున్నారు. ఆయన నామము సుధాముడట. సుధాముడా? మిత్రమా సుధామా, నీ రాకకై నేను ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి వచ్చావా? ఇంతకాలం ఎందుకు రాలేదు సుధామా? రా. నిన్ను చూసినంతనే నా మనస్సు పరమానందంతో నిండిపోయింది. ఎంతో దూరం ప్రయాణం చేసి అలసినట్లున్నావు. రా, ఇదిగో ఇక్కడ కూర్చో. సేవలు అందుకొనుటయే గాని సేవించడం ఎరుగని స్వామివారిని చూసావా? వారి చేత సేవలు పొందడానికి ఈ విప్రుడు ఎన్ని పూజలు చేశాడో, ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎలాంటి తపస్సులు చేశాడో, యోగుల ధ్యాన దృష్టికి కూడా అంది అందనట్లు ఉండి పూజలందుకుంటూ ఉన్న సర్వేశ్వరుడైన కృష్ణుడు తన భార్యతో కూర్చుని ఉండే తల్పం మీద ఈ బ్రాహ్మణుడు కూర్చున్నాడు. ఇతనితో ఏ మునులు సాటిరారు. సుధామా, మనం గురుకులం విడిచిన తర్వాత ఏమైపోయావు? ఎలా ఉన్నావు? వివాహం అయిందా? భార్య పిల్లలు క్షేమమే కదా? సుధామా, ఎందుకు మౌనంగా ఉన్నావు? నీవిలా ఉండేవాడివి కాదు కదా. మన గురువు గారు గురుమాత నీకు గుర్తున్నారా? మన గురువు గారు మరియు గురుమాత
ఎంతో ప్రేమను మన మీద కురిపించేవారు. సుధామ, అంతటి ప్రేమను అనురాగమును పొందటానికి మనం ఎంతటి అదృష్టవంతులమో కదా. ఓ ప్రియమైన కృష్ణ, నాకు బాగా గుర్తున్నారు. మన గురువు గారు మరియు గురుమాత గురు సన్నిధిలో ఉంటే ఏ విధమైన బాధలు ఉండేవి కావు. మిత్రమా, మన చిన్నతనంలో గడిపిన రోజులు, సంఘటనలు నీకు గుర్తున్నాయా? ఒకనాడు మన గురుమాత సమితులు తెమ్మని మనిద్దరిని అడవికి పంపింది. అవును కృష్ణ, గుర్తుంది. అడవిలో ఆకస్మికంగా మబ్బులు కమ్ముకొచ్చి అంధకారం అయిపోయింది. మేఘాలు ఢమఢమా గర్జించాయి. ఉప్పెన గాలి రయ్యమని రేగింది. జంతువులన్నీ గాలికి ఎగిరిపోతాయా అనిపించింది. అంతలోనే కుంభవృష్టి. అవును కృష్ణ, గుర్తుంది. మర్చిపోగలనా? ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యేటంత వర్షం. ఒక్కొక్క మెరుపు మెరుస్తూ ఉంటే భయంకరమైన సూర్యకిరణాలు వెయ్యింటిని తిరస్కరించినట్లుంది. అప్పుడు ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. ఏమైంది మిత్రమా? మనము నిలిచి ఉన్న ప్రదేశం తప్ప అంతయు ఆ గాలివానికి ప్రభావితం అయ్యాయి. నీ అపారమైన కరుణ, ప్రేమ, ఆదరణ వలన నన్ను నీవు రక్షించావు. ఆ రోజుల్లో అందరం ఎంతో స్నేహంతో, వాత్సల్యంతో మెలిగేవాళ్ళం. 3 లోకాలకి నీవే గురుమూర్తివి. నీకు గురువు అనదగిన వారు ఇంకొకరు ఉంటారా? నీవు ఆచరించి చూపించినది గురువుల పట్ల ఎలా జీవించాలో మాకు నేర్పటానికే కదా. ఇరువురు ఒక గురువు దగ్గరే చదువుకున్నారట. అంతేకాదు, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారట. అంతేకాదమ్మా, స్వామివారిని ప్రాణాధికంగా ప్రేమించి ఎప్పుడు ఎక్కడ ఏ కొరత రాకుండా దైవంలా సేవించేవారట. అందుకే స్వామివారికి అంత అభిమానం. అంతగా అభిమానించే ప్రాణమిత్రునికి ఏం బహుమానం తెచ్చారో? ఎవరూ సమర్పించి ఎరుగని అపూర్వమైన బహుమానమే తెచ్చి ఉంటారు. మిత్రమా సుధామా, చిన్ననాటి మిత్రునికి ప్రేమతో ఏదో బహుమానం తెచ్చినట్లున్నావు. అయితే సమర్పించకుండా సందేహిస్తున్నారే? ఏది అందించు సుధామా, అందివ్వు. సరే, అయితే నేనే అందుకుంటాను. ఇన్ని ముడులు వేసి భద్రంగా తెచ్చావు అంటే ఏదో ముఖ్యమైన కానుకే తెచ్చి ఉంటావు. అటుకులు మిత్రమా, గోకులం విడిచిపెట్టిన తర్వాత వీటి విషయమే మర్చిపోయాను. ఆహా, ఎంత రుచిగా ఉన్నాయి. స్వామి, ఒక్క పిడికెడు అటుకులతోనే మిత్రుని దారిద్ర్యం విచ్ఛిన్నం చేశారు. ఈ బ్రాహ్మణునికి బహుసంపదలు కలిగించడానికి ఈ తిన్న అటుకులు చాలు, ఇక తినవద్దు. నారాయణ నారాయణ. ఈ సుధాముడు లోకారాజ్యుడైన వాసుదేవుని చేత సపర్యలందుకొని ధన్యుడైనాడు. నందనందుని నమ్మిన వారికి ఏ లోటు రాదు కదా. కుచేలుడు ఆ రాత్రి శ్రీకృష్ణుడి యొక్క మేడలోనే గడిపాడు. సూర్యోదయం కాగానే నిద్రలేచి స్నాన సంధ్యానుష్ఠానములన్నీ కావించుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో చూద్దామా? నీవు సెలవు ఇస్తే బయలుదేరుతాను కృష్ణ. నిన్ను విడిచి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది కృష్ణ.
సుధామా, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నీ నిస్వార్థమైన ప్రేమ భక్తితో నన్ను కట్టివేశావు. నేను ఎప్పటికీ ఎన్నటికీ నీవాడని. వెళ్ళిరా సుధామా, ఆనందంగా వెళ్ళిరా. సుధాముడు తన ఇంటికి తాను బయలుదేరాడు. అయితే శ్రీకృష్ణుడు కూడా వచ్చి ఆదరంతో కొంత దూరం కుచేలుని సాగనంపాడు. ఇంటికి పోతుండగా మార్గమధ్యంలో కుచేలుడికి తను వచ్చిన పని మర్చిపోయినట్లు గుర్తుకు వచ్చింది. అయితే ఇంకేం చేయగలడు? దారిలో తనలో తాను మదన పడుతూ వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏమైందో చూద్దామా? నా ఇల్లు ఇక్కడే ఉండాలే, ఏమైంది? ఇక్కడ ఈ భవనం ఏమిటి? ఆహా, ఏమి ఈ భవనము? బంగారము, చంద్రకాంతపురాలతో, చక్కని ఉద్యానవనములతో, దాసదాసీ జనులతో మెరిసిపోతోంది. దారి తప్పి ఇంకొక ఊరు వచ్చి తినా ఏమి? స్వామి, ఎవరు మీరు? స్వామి, నేను మీ అర్ధాంగిని, గుర్తుపట్టలేదా? దేవి నీవా? సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు. ఇదంతా దయామయుడు ప్రేమస్వరూపుడైన శ్రీకృష్ణుని లీల. స్వామి చూడండి, వీళ్ళందరూ మన పిల్లలు. నాన్నగారు, మన ఇంట్లో తినడానికి చాలా రకాల వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణుణ్ణి తీసుకుని రాలేదా? కృష్ణుడు ఎల్లప్పుడూ భక్తుల హృదయాల్లోనే నివాసం ఉంటాడు. నాన్నగారు, మాకు కృష్ణుణ్ణి చూడాలంది. కృష్ణ, కృష్ణ, నువ్వు ఎక్కడున్నావు? పిల్లలు, కృష్ణుడు అంతర్యామి. ఎక్కడ భక్తి ఉంటే అక్కడ ఆయన ప్రత్యక్షమవుతారు. పిల్లలు, మీకు అర్థం కాలేదా? నేను మీతోనే ఉన్నానని. ఎల్లప్పుడూ నేను మీతోనే ఉంటాను. అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని మళ్ళీ స్థాపించడానికి మానవ రూపంలో దిగివస్తూ ఉంటాను. నేను మీ తల్లిని, తండ్రిని, నిజమైన స్నేహితుడిని. నేను ఎల్లప్పుడూ మీలోనే ఉంటాను. నేను ఎప్పుడు ఎప్పటికీ మిమ్ములను విడువను. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, అచ్యుతానంద గోవింద మాధవ, సచ్చిదానంద నారాయణ హరే. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, అచ్యుతానంద గోవింద మాధవ, సచ్చిదానంద నారాయణ హరే. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే. ఇక్కడ సుధాముని సంపూర్ణ సమర్పణ బుద్ధి భక్తి వలన శ్రీకృష్ణుడు సుధాముని అనుగ్రహించాడు. ఈ భక్తి జన్మజన్మలకు స్థిరంగా ఇలాగే నిలబడి ఉండాలి.
ఫలాన్ని ఆశించకుండా సత్కర్మాచరణము, సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యము చేస్తూ జీవితాన్ని గడపాలని మనకు సుధాముడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. సుధాముడు అన్ని కార్యములయందు శ్రీకృష్ణుణ్ణే ధ్యానం చేస్తూ ఉన్నాడు. కర్మబంధాలు తొలగిపోయి మోక్షం లభించింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి అనుగ్రహించి ధన్యుణ్ణి చేసిన కథ చాలా శుభమైనది. దీనిని చూసిన వారికి, విన్నవారికి విష్ణు భక్తి కలుగుతుంది, ఇహపరాలు సిద్ధిస్తాయి. కృష్ణ కుచేల అనేటువంటిది ఈ పిల్లలు ప్రదర్శించినటువంటి ఈ రూపకం కిందటి నెల 25వ తేదీన హైదరాబాద్లో జరిగినటువంటి గురు పూజలో మొట్టమొదటి నేను చూశాను. నేను చాలా ఆనందాన్ని పొందాను. అప్పుడు వెంటనే మా సోదరుడికి చెప్పాను, గుంటూరు గురు పూజల్లో ఇంకా మన సోదర బృందం అందరూ కూడా చూస్తే చాలా ఆనందిస్తారు, అందుకని ఈ పిల్లల్ని తీసుకొచ్చి గుంటూరులో కూడా గురు పూజలో వేయించవలసింది అని చెప్పాను. ఆ విధంగా వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మన గురు పూజ వేదిక మీద వేయడం అనేటువంటిది మన ఈ 3 రోజులు గురు పూజలకి ఈ 3వ రోజు ఈ కార్యక్రమం సాయంత్రం ఈ కృష్ణ కుచేల నాటకంతో మనకు చాలా ఎంతో ఆనందం కలిగింది. మీ అందరికి కూడా ఇలా కలిగిందని అనుకుంటున్నాను. I hope you have enjoyed this presentation of the friendship of the Lord with a very old friend. Old means not old in age, but a friend from the childhood. So the Lord remembers everybody and the Lord protects everybody. Wherever there is a devotee with pure heart and pure intentions, then the Lord protects him. So that is what we have seen in this presentation. Now all these children, you have seen very little children also who have participated in this.